చెప్పినట్టు పిల్లలకి స్కిల్స్ ఉండాలి. మీ మార్క్స్ అనేవి అందుకు పనికిరావు. ఒక్కసారి మీరు పాస్ అయిన తర్వాత మీ మార్క్స్ ఏదానికి పనికిరావు. మీకు ఏమైనా స్కిల్స్ ఉంటేనే అవే మీకు లైఫ్ లాంగ్ ఉంటాయి. మీరు ముందు టైపింగ్ నేర్చుకునే వాళ్ళు, ఇప్పుడు టైపింగ్ కూడా పిల్లలు పోవట్లేదు కంప్యూటర్ వచ్చిన తర్వాత, కానీ టైపింగ్ ఏదో ఒక స్కిల్ ఉంటే అది మీకు లైఫ్ లాంగ్ అదే పనికి వచ్చేది. ఈ మార్క్స్ అనేది మీ మార్క్స్ వెనకాల పడకండి. మీరు మీకు 90 వచ్చినా 95 వచ్చినా మీకు ఏ స్కిల్ ఉందో అదే హెల్ప్ చేస్తుంది. అందుకే మీరు స్కిల్ వెనకాల పడడం, కానీ మీకు ఈ మార్క్స్ వెనకాల పడడం వేస్ట్ అసలు. అవి అన్నీ ఎవరికి వస్తాయంటే రామకృష్ణ రెడ్డి సార్ చెప్తున్నారు, మీ మార్క్స్ అనేవి మార్క్ పనికి వస్తాయి కానీ మీ స్టూడెంట్స్ ఏం పనికి రావు. ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకుంటారు, మా స్కూల్లో ఇంతమందికి 90% వచ్చింది, ఇన్ని ర్యాంకులు వచ్చాయి, అన్ని ర్యాంకులు వచ్చాయి. మేడం చెప్పినట్టు మీరు ఏదో ఒక స్కిల్ చూసుకోండి. ఏదో ఒక స్కిల్ చూసి దాని వెనకాల బాగా హార్డ్ వర్క్ చేసి దాని వెనకాలే మీరు ప్రయత్నించండి. ఇంకోటి ఏమంటే చాలా మంది పిల్లలు లాస్ట్ మంత్ కూడా వచ్చారు. అదే మేడం చెప్పినట్టు కొన్ని రోజులు చేస్తారు, మీరు బాగాలేదని మళ్ళీ ఆఫీస్ మళ్ళీ ఇంకో మేళకి వస్తారు. మీరు అలా అయితే ఎప్పటికీ ఒక్క చోట సెటిల్ కాలేరు. ఇక్కడ జాబ్ చేస్తే కనీసం ఒక సంవత్సరాలు చేస్తే మీకు అవగాహన వస్తుంది. ఇప్పుడు స్టార్టింగ్ కొంచెం కష్టం అనిపించచ్చు, కానీ మీరు దాంట్లో చేస్తేనే మీకు దాంట్లో ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు ఆ అమౌంట్ మీద శాలరీని కూడా చూసుకోకండి. ఫస్ట్ ఒక 6 months 1 year మీరు కష్టపడి దాంట్లో పని చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు. ఇప్పుడు కూడా ఈ చాలా కంపెనీస్ వచ్చాయి. మీరు ITI అకాడమీ 30 jobs ఉన్నాయన్నారు, వేకెన్సీస్ 30 వేకెన్సీస్, 2.5 lakh to 5 lakhs శాలరీ ఇస్తున్నారు ఇయర్లీ. ఇది యాక్చువల్లీ మంచి శాలరీ. ITOలో కూడా ఇప్పుడు స్టార్టింగ్ 10,000 కన్నా ఎక్కువ, 10-15,000 కన్నా ఎక్కువ ఇవ్వట్లేదు. మీరు ఏదో ఒక కంపెనీలో చూస్ చేసుకొని మీరు ఒక అట్లీస్ట్ 1 year చేయండి, మీకు మంచి అవగాహన వస్తుంది. ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు, ఇంకా మేడం గారు మొత్తం చెప్పాను. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. ఇక్కడ వచ్చే పార్టిసిపెంట్స్కి, స్టూడెంట్స్కి ప్లస్ వీళ్ళందరికీ థ్యాంక్స్. నంద్యాల వచ్చినందుకు, ఇంకా కంపెనీస్ కూడా నంద్యాల రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అసలు ఆ కంపెనీ నేచర్ ఆఫ్ కంపెనీ ఏంటి, ఆ కంపెనీ ఏమి ప్రొడక్షన్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, తర్వాత వచ్చేసి ఆ కంపెనీలో గురించి కూలంకుషంగా మనము గూగుల్లో వెతికితే తప్పకుండా దొరుకుతుంది. కాబట్టి ఆ కంపెనీ గురించి డీటెయిల్గా తెలుసుకున్న తర్వాత ఏ జాబ్కు మనము ఏ జాబ్కు సూటబుల్లో కూడా ఆలోచన చేయాలి. ఏదో ఒక ఉద్యోగానికి అందరూ వెళ్తున్నారు, మన ఫ్రెండ్ వెళ్తున్నారు, కానీ మనం కూడా ఆ కంపెనీకి అటెండ్ అవుతాం అనేటటువంటి ధోరణి విడనాడాలి. ఎందుకంటే ఇప్పుడు యువత మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళే. ఇంత చదువుకొని వచ్చినప్పుడు మనము వీఆర్ బ్లెస్డ్ కాబట్టి మనం ఏం చేయాలి, భగవంతుడు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. అలా కాకుండా మనం ఏ జాబ్కు సూట్ అవుతాం, ఏ కంపెనీ అయితే మనకు బాగుంటుంది, మనం ఏ కంపెనీలో జాయిన్ అయితే మన స్కిల్స్ని మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే తీసుకెళ్ళి వెంటనే మిమ్మల్ని జాబ్లో అది కుర్చీలో కూర్చోబెట్టి మీకు ఫస్ట్ ఏం చేస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి, మనము ట్రైనింగ్లో ఉండేటటువంటి అంశాలు ఏంటో చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి.